హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాట చాలు, వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. యేసు వార్త ఎన్నో అధ్యాయం? చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడిన అంశం ఏంటి? చెప్పలు కొడండి. చిన్న బిడ్డలని చేర్చుకునే వాళ్ళు నన్ను చేర్చుకునే అనే అంశం నుంచి దేవుడే మాట్లాడంటే, మనం ప్రార్థన చేయకపోయినా, మనం అడగకపోయినా దేవుడు తానే మన దగ్గరకు వచ్చే మార్గం ఏంటి? మనం ప్రార్థన చేయకపోయినా, మనం అడగకపోయినా, దేవుని రమ్మని అడగకపోయినా, ప్రార్థన చేయకపోయినా దేవుడు తానే స్వయంగా మన దగ్గరకు వస్తారంటే దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏంటి అనేది నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడినాడు. కాబట్టి ఒకవేళ మీరు మర్చిపోయింటే ఇప్పుడు ఉంటుంది కాబట్టి వినండి, ఆస్వాదించండి. దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతారో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6 నుంచి 9 వరకు నేను చదువుతాను, మీరు అందరు వినండి. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటిరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకంలో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చే ఇలాంటి చిన్న బిడ్డని ఎవరైనా ఆటంకపరిస్తే, నా యొద్దకు రాకుండా నా యొద్దకు వస్తున్న ఇలాంటి చిన్న బిడ్డని నా యొద్దకు రాకుండా ఎవడైనా ఆటంకపరిస్తే, అలాంటి వాడు అలా ఆటంకపరచడం కంటే ఏం చేయటం మేలంటే, ఒక పెద్ద తిరగటరాయి అంటే ఏంది? ఇసురాయి. ఆ ఇసురాయి మెడక కట్టుకొని సముద్రంలో పడిపోవడం మంచిది అంట. అలా అభ్యంతరపరచడం కంటే ఆ విసిరాయి మెడకు కట్టుకొని సముద్రంలో పడిపోవడము వాడికి ఎంతో మేలు. అలాంటి అభ్యంతరాల వల్ల, అంటే నా దగ్గరికి అలాగా ఆటంకపరచడం వల్ల లోకంలోనికి శ్రమలు వస్తాయి. ఇలాంటి ఆటంకాలు రాకుండా ఉండవు, ఖచ్చితంగా వస్తాయి. నా దగ్గరకు రానివ్వకుండా చేసే ఆటంకాలు చాలా వస్తాయి. అయితే ఆ ఆటంకాల వలన ఏ ఇబ్బంది లేదు, కానీ ఆ ఆటంకాలు రావడానికి ఎవరైతే కారణమవుతారో ఆ కారణమయ్యే వారికి వచ్చే శ్రమలు, కష్టాలు అంతా ఇంత కాదు. అలా ఆటంకపరచడానికి నీ కాలు కారణమైతే నీ కాలు నరికి పారేయి, నీ చెయ్యి కారణమైతే నీ చెయ్యి నరికి పారేయి. ఎందుకంటే నువ్వు ఒక చెయ్యి లేకుండా ఒక కాలు లేకుండా స్వర్గంలో ప్రవేశించుట 2 కాళ్ళు కలిగి నరకంలో పోవడం కంటే ఎంతో మేలు కదా. ఒకవేళ నా దగ్గర రాకుండా ఆటంకపరిచేది నీ కన్ను అయితే నీ కన్ను పీకి పారేయి. ఎందుకంటే 2 కన్ను కలిగి నువ్వు నరకంలో పోయేదానికంటే 1 కన్ను కలిగి స్వర్గంలోకి రావడం నీకెంతో మేలు కదా అని యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. దీని నుంచి, ఈ సందర్భం నుంచి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, వారిని ఆటంకపరచడం కంటే నీ చెయ్యి కానీ నీ కాలు కానీ నరికేసుకోవడము, నీ కన్ను పీకేసుకోవడము నీకెంతో మేలు అనే అంశం గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు.
వారిని ఆటంకపరచడం కంటే నీ చెయ్యి కాలు నరికేసుకోవడము, నీ కన్ను పీకేసుకోవడము నీకెంతో మేలు అని యేసుప్రభు చెప్తున్నాడు. అసలు వాళ్ళు ఎవరు? అసలు ఆటంకపరచడం అంటే ఏంటి? ఆ అభ్యంతరం ఏంటి? దానికంటే ఇది ఎందుకు మేలు అనేది ఈరోజు మనం అందరం తెలుసుకోవాలి. యేసుప్రభు చెప్తున్న మాట, ఈ చిన్నవారిలో నా యొద్దకు వచ్చే ఈ చిన్నవారిని ఎవరైతే రాకుండా అడ్డుకుంటారో, ఆటంకపరచడం అంటే అడ్డుకోవడం అని అంతే. నా దగ్గరకు రాకుండా ఈ చిన్నవారిని ఎవరైతే అడ్డుకుంటారో అనే అంశం గురించి మాట్లాడుతున్నాడు. సో ఇందులో దేవుని యొద్దకు రాకుండా అడ్డుకునే సందర్భాలు 4 సందర్భాలు ఉంటాయి. ఆ 4 సందర్భాలు ఏంటి? ఆ 4 సందర్భాల్లో దేవుని యొద్దకు రాకుండా, యేసు ప్రభు యొద్దకు రాకుండా అడ్డుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేది ఈరోజు మనం చూద్దాం. దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం అసలు దేవుని యొద్దకు రాకుండా అడ్డుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, ఆ 4 సందర్భాలు ఏంటి. దానికంటే చెయ్యి కాలు నరికేసుకోవడము మేలా మంచిదా, కన్ను పీకేసుకోవడం మేలా మంచిదా అనేది ఆ 4 సందర్భాల నుంచి దేవుడు ఈరోజు మాట్లాడతాడు. మొట్టమొదటి సందర్భం ఇక్కడే చెప్తున్నాడు. అదేంటంటే, నా యొద్దకు వచ్చే ఈ చిన్న వారిని ఎవరైతే అడ్డుకుంటారో, నా యొద్దకు రాకుండా అడ్డుకుంటాడో, వాడు ఏం చేస్తే మంచిదంటే వాడికి తిరగరాయి కట్టుకొని సముద్రంలో పడిపోవడము వాడికి ఎంతో మేలు అని చెప్తున్నాడు. ఇప్పుడు సముద్రంలో ఎవడన్నా పడితే బతుకుతాడా? సముద్రంలో మామూలుగా ఎవడన్నా పడినా బతుకుతాడా? సముద్రంలో మామూలుగా ఎవడన్నా పడిపోయినా కూడా బతికే ఛాన్స్ ఉండదు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు, ఒకవేళ అట్లా మామూలుగా పడితేనే నీకు బతికే ఛాన్స్ ఉంటుందేమో, అట్లా నువ్వు బతకకుండా పూర్తిగా చచ్చిపో. ఎట్లా? తిరగరాయి కట్టుకొని దూకి చచ్చిపో. ఒకవేళ నీకు ఈత వస్తుందేమో, ఈత వస్తే సముద్రంలో నువ్వు ఈత ఆడుతూ ఉంటావేమో, అది కూడా నీకు ఇబ్బంది ఒకవేళ బతికేస్తే. కాబట్టి ఆ ఈత వచ్చినా సరే నువ్వు చచ్చిపోవాలంటే నువ్వు తిరగరాయి కట్టుకొని చచ్చిపో. అది నీకు ఎంతో మేలు. సముద్రంలో నువ్వు ఊపిరాడక, తిరగరాయి కట్టుకొని ఊపిరాడక గిలగిల్ల సముద్రంలో పడి చచ్చిపోవడం నీకు ఎంతో మేలు అంట. ఎప్పుడు? దేనికంటే, చిన్నవారిలో నా యొద్దకు వచ్చే చిన్నవారిని నువ్వు రాకుండా అడ్డుకోవడం కంటే నీకు అది ఇంకా ఎంతో మేలు. తిరగరాయి కట్టుకొని, ఇసురాయి కట్టుకొని సముద్రంలో నువ్వు దూకి చచ్చిపోవడం నీకు ఎంతో మేలు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఆ చిన్నవారంటే ఎవరు? ఆ చిన్న బిడ్డల. ఆ చిన్నవారు ఎవరంటే ఇప్పుడిప్పుడే యేసుక్రీస్తుని నమ్మేవాళ్ళు, ఇప్పుడిప్పుడే యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటుండే వాళ్ళు. కొంతమంది యేసుక్రీస్తును అప్పుడప్పుడే తెలుసుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడే యేసుక్రీస్తుని నమ్ముకుంటూ ఉంటారు. ఈ యేసుక్రీస్తుని అప్పుడప్పుడే నమ్ముకునే వాళ్ళని, యేసుక్రీస్తు గురించి అప్పుడప్పుడే తెలుసుకునే వాళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే, ఎందుకురా మీరు యేసుప్రభుని నమ్ముకుంటున్నారు, ఎందుకురా మీరు ఆ దేవుని దగ్గరికి పోతున్నారు అని కొంతమంది యేసు ప్రభును నమ్ముకునే ఆ వ్యక్తుల్ని, కొత్తగా నమ్ముకుంటున్న వ్యక్తుల్ని అడ్డుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా కొత్తగా యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళని, కొత్తగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే వాళ్ళని ఆయన దగ్గరికి రాకుండా ఎవరైతే అడ్డుకుంటూ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే, నాయన దాన్ని మీరు అడ్డుకోవడం కంటే మీరు తిరగరాయి కట్టుకొని సముద్రంలో దూకిపడి చచ్చిపోతే మీకు ఎంతో మేలు రా. ఎందుకంటే, ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళని అడ్డుకుంటే కొత్తగా వచ్చే వాళ్ళని, అప్పుడప్పుడు నమ్ముకుంటున్న విశ్వాసాన్ని, యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచుతున్న వాళ్ళని అడ్డుకుంటే దానికంటే భయంకరమైన చావు నీ దగ్గరకు వస్తుంది, నీకు రప్పిస్తాను నేను. సముద్రంలో తిరగరాయి కట్టుకుంటే అసలు సముద్రంలో పడితే నువ్వు ఊపిరాడక గిలగలకూడదు, చచ్చిపోతాం. అలాంటి తిరగరాయి కట్టుకుంటే నీకు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరేపి ఒకవేళ పైకి రావాలని నీకు ఆశ పుట్టినా కూడా మళ్ళీ వచ్చే ఉండదు. ఆ బరువుకు నువ్వు మునిపి చచ్చిపోవాలా. అదైనా నీకు మేలేమో కానీ, అట్లా చచ్చిపోవడం అన్నా నీకు మేలేమో కానీ, నా యందు ఎవడైనా విశ్వాసం వస్తుంటే, నా దగ్గరికి ఎవరైనా వస్తుంటే వాడిని గాన నువ్వు గాన ఆ వ్యక్తిని గాన ఎందుకు పోతున్నావు యేసుప్రభు దగ్గరికి, ఎందుకు పోతున్నావు ఆ దేవుడి దగ్గరికి, విడిచిపెట్టేసి ఎందుకు పోతున్నావు వాళ్ళ దగ్గరికి అని కానీ ఎవడైతే అడ్డు చెప్తుంటారో వాళ్ళకు వచ్చే చావు కానీ, నష్టం కానీ, శ్రమ కానీ దానికంటే భయంకరంగా ఉంటుందంట. ఆ ఊపిరి గిలగల కొట్టుకునే దానికంటే
బ్రతికున్నప్పుడు వచ్చే శ్రమలకి వాళ్ళు ఊపిరి ఆడక చచ్చిపోయేంత పరిస్థితి వచ్చేస్తుందంట. అది చెప్తున్నాడు యేసుప్రభు. ఇలాంటి కొత్తగా వచ్చే వారిని చాలామంది ఆటంకపరుస్తూ ఉంటారు. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ రోగాన్ని బట్టో, శ్రమను బట్టో, కష్టాన్ని బట్టో ఎక్కడెక్కడో తిరిగింటారు వాళ్ళ రోగాలు పోవాలని, బాగా ఎండువు ఏమేమో చేసింటారు వాళ్ళ కష్టాలు పోవాలని, బాగా ఎండువు ఎన్నో గుళ్ళు తిరిగి ఉంటారు, ఎన్నో గోపురాలు తిరిగి ఉంటారు, ఎన్నో మంత్రాలు తంత్రాలు అన్నీ వాడేసి ఉంటారు. అన్నీ వాడేసినా కూడా వాళ్ళకి ఇది పోయిండదు. ఎవరో చెప్పింటారు యేసుప్రభు దగ్గర రండి, యేసుప్రభు బాగా చేస్తాడు అని చెప్పింటాడు. వాళ్ళు అప్పుడు నమ్మింటారు, ఓహో యేసుప్రభు బాగా చేస్తాడంట, మా కష్టాన్ని తీరుస్తాడంట, మా రోగాన్ని తీరుస్తాడంట, యేసుప్రభు దగ్గర పోతే మా బాధలు పోతాయంట, మాకున్న నిందలు పోతాయంట. కొంతమంది బిడ్డలు పుట్టుకున్నాను అంటారు, ఎన్నో సంవత్సరాలు ఏమేమి చేసినా బిడ్డలు పుట్టిండ్రు, యేసుప్రభు దగ్గర పోతే బిడ్డలు పుట్టింటారు అని చెప్పింటారు, వాళ్ళు నమ్మింటారు. అలా కొంతమంది ఏం చేస్తారంటే ఆ చెప్పిన దాన్ని బట్టి అప్పుడే యేసుప్రభులో కొత్తగా నమ్మకం వచ్చి వస్తూ ఉంటారు. ఈ నమ్మకం వచ్చే వాళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే, ఎందుకు పోతాండ్రు యేసుప్రభు దగ్గరికి, ఆ దేవుడి దగ్గరికి ఎందుకు పోతాండ్రు అని అడ్డుకుండే వాళ్ళు ఉంటారంట. ఈ అడ్డుకుండే వాళ్ళు, మీరు అలాగ వాళ్ళని అడ్డుకోవడం కంటే మీరు అలాగ చచ్చిపోవడం మీకు ఎంతో మేలురా. ఎందుకంటే వాళ్ళని అడ్డుకుంటే మీ మీదకి నేను పంపించే శ్రమలు అంతా ఎంత శ్రమలు కాదు, ఆ శ్రమలకి ఆ కష్టాలకి మీరు మీ కుటుంబము ఉక్కిరి బుక్కిరి ఆడక ఊపిరి ఆడక చచ్చిపోయే భయంకరమైన చావు మీ మీదకి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. మీరు అలాగ అడ్డుకోవడం కంటే మీ చెయ్యి నరుక్కొని, ఒకవేళ మీ చెయ్యి వాళ్ళని అడ్డుకుంటుందేమో పోనివ్వకుండా, మీ చెయ్యి అడ్డుకుంటుందేమో, అలా మీ చెయ్యి అడ్డుకుంటా అంటే ఆ చెయ్యి నరికేయి. ఎందుకంటే అది అడ్డుకుంటుంది కాబట్టి ఆ చెయ్యి నరికేసి దూరంగా పారేయి. వాళ్ళని అడ్డుకోనివద్దు. ఆ చెయ్యి వాళ్ళని అడ్డుకోనియకుండా చేయొద్దు. ఒకవేళ అడ్డుకుంటుందా దాన్ని నరికి పారేయి దూరంగా, అది నీకు మేలు. ఒకవేళ నీ కాలు అడ్డుకోకుండా అడ్డుకుంటుందా, పోకుండా అడ్డుపడుతుందా, నీ కాలు నరికి పారేయి అడ్డు వస్తా అంటే. ఒకవేళ నీ కన్ను అడ్డుకుంటుందా, నీ కన్ను పీకి పారేయి అంటున్నట్టు యేసు ప్రభు. ఎందుకంటే నీ కన్ను నరికేసుకోవడం, నీ కన్ను పీకేసుకోవడం కంటే, నీ చెయ్యి నరికేసుకోవడం కంటే, నీ కాలు నరికేసుకోవడం కంటే, దానికంటే భయంకరమైన బాధ, కష్టము, నష్టం ఎప్పుడు వస్తుందంటే నువ్వు వాళ్ళని అడ్డుకుంటే నేను రప్పిస్తాను. ఒకటి చెయ్యి మనం ఏలు కొంచెము బ్లేడ్తో కట్ అయితేనే ఎంత నొప్పి అంటాం, ఎంత రక్తం పోతుంది అనుకుంటా. ఒకవేళ నరికేస్తే చెయ్యే తట్టుకోగలమా? చెయ్యే నరికేస్తే, ఇప్పుడు మొన్న యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు వాళ్ళు చెప్తాను అయ్యో తట్టుకోలేకున్నాడు, నొప్పులకి గాయాలు తట్టుకోలేకున్నాడు అని చెప్పేది ఇరిగిన దానికే, ఇరిగి గాయమైన దానికే అతను అడగండి ఎట్లుంది నీకు అని అంటే చెప్తాడు అతను, అక్కడ నరకంలాగా ఉంది అంటాడు కదా, గాయాలు ఇరిగిన దానికే. కానీ యేసుప్రభు ఏం చెప్తాను, నీ చెయ్యి నరికేస్తే ఇంకా ఆ బాధ ఎంత ఉంటుంది? అదైనా నీకు మంచిదేమో కానీ నువ్వు నా యొద్దకు వచ్చే వాళ్ళని ఎవరైనా ఆటంకపరిస్తే వాళ్ళకు వచ్చే ఆ శ్రమ, కష్టం, ఆ బాధ ఎలా ఉంటుందంటే, చెయ్యి నరికేసుకోవడం కంటే వచ్చే బాధ కంటే, ఈ కాలు నరికేసుకోవడానికి వచ్చే బాధ కంటే, కన్ను పీకోసుకోవడం కంటే వచ్చే బాధ కంటే కొన్ని వందల రెట్లు, వేల రెట్లు ఎక్కువైన బాధ వాళ్ళ మీదకి వస్తుందంట. అంత భయంకరమైన బాధని, అంత భయంకరమైన చావును దేవుడు వాళ్ళకు పుట్టిస్తాడంట. అదే చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చే చిన్నవారంటే తక్కువ ఇస్తున్నారు, అప్పుడప్పుడే విశ్వాసిస్తున్నారు, అప్పుడప్పుడే నమ్ముతున్నారు యేసుక్రీస్తును. అలాంటి వారిని ఎవరైతే ఆటంకపరుస్తారో మీరు జాగ్రత్త. మీరు ఆటంకపరుస్తా అంటే మీ బతుకుల్లోకి నేను పంపించే శ్రమలకి మీరు మీ కుటుంబము ఊపిరాడక ఉక్కిరి బిక్కిరితో చచ్చిపోతారు. ఒక చెయ్యి కాలు నరికేసుకుంటే ఎంత బాధ కలుగుతుందో దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువైన బాధల్ని మీ మీదకు నేను పంపిస్తాను, జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఎవరిని? అప్పుడప్పుడే యేసుక్రీస్తు యొద్దకు వస్తున్న వారిని ఎవరైతే రాకుండా అడ్డుకుంటూ ఉంటారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవునికి సంబంధమేలా, ఎవరైనా కావచ్చు. అలాగా ఎవరైనా అడ్డుకుంటుంటే వాళ్ళకు వచ్చే ఆ శ్రమ, కష్టము, ఆ బాధ ఇంత అంత కాదు, భయంకరంగా ఉంటాయి వాళ్ళ మీదకి వచ్చే శ్రమలు, కష్టాలని చెప్పేసి మొదటగా చెప్తున్నాడు. మొదటగా ఎవరు? అప్పుడప్పుడు యేసుక్రీస్తును దగ్గరికి వస్తున్న వారిని ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళకు వచ్చే శ్రమ ఎంత ఉంటుందంటే, వాళ్ళు చెయ్యి కాలు నరికేసుకునే దానికంటే వచ్చే శ్రమ కంటే, వాళ్ళు ఇసురాయి కట్టుకొని సముద్రం దూకి ఊపిరాడక చచ్చిపోయే దానికంటే భయంకరమైన శ్రమలు, కష్టాలు, చావును దేవుడు వారి మీదకి రప్పిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఎవరంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎవరు? ఫరో. దేవుని ప్రజలందరూ ఈజిప్ట్ దేశంలో ఉన్నారు, ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. యేసుప్రభు వాళ్ళని కనుకరించి వాళ్ళ బానిసత్వాన్ని చూసి నేను వీళ్ళని విడిపిస్తానని చెప్పేసి మోషేని పంపిస్తాడు.
మోషేని పంపించి మోషేని అహరోను పంపించి ఆ ఫరో దగ్గర పంపిస్తాడు. ఫరో ఎవరో? ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఆ రాజు దగ్గర పోయి ఈ పాస్టర్లు ఏం చెప్తారు? మా దేవుడు మమ్మల్ని పిలిచినాడు, మేము ఆరాధించుకోవడానికి మా అక్కడికి వెళ్ళాలా, 3 రోజుల ప్రయాణంతో వెళ్ళాలా, మమ్మల్ని పంపివ్వండి, మా దేవునికి మేము ఆరాధన చేసుకోవాలని చెప్తే ఆ ఫరో గడు ఏమంటాడు? నేను ఈ దేశానికి రాజును, అసలు నా దేశంలో నుంచి పోతామని చెప్తారు, మిమ్మల్ని ఎవరు పంపిస్తానో ఆ యేసుప్రభు ఎవడో నాకు తెలీదు, అసలు ఆయన మాట్లాడాక ఆ యేసుప్రభు ఎవడు అని అంటాడంట. ఈ దేవుని బిడ్డల్ని యేసుప్రభు ప్రార్థన చేసుకోకుండా, యేసుప్రభు దగ్గరికి వెళ్ళకుండా, యేసుప్రభు దగ్గర వెళ్ళి ఆరాధన చేసుకుండా అడ్డుకుంటాడంట ఈ ఫరో. ఎప్పుడైతే ఈ ఫరో అట్లా అడ్డుకుంటాడో జరిగిన సంభవం ఏంది? ఆ తర్వాత ఎలాంటి భయంకరమైన కార్యములు ఆ ఫరో జీవితంలో చేస్తాడంటే, మొట్టమొదటిగా ఆహారాన్ని, నీళ్ళని తీసి పారేస్తాడు, తినడాన్ని తాగడాన్ని తీసి పారేస్తాడు. రెండోదిగా ఆరోగ్యాన్ని తీసి పారేస్తాడు, వ్యాధులు పంపించేస్తాడు, రకరకాల గడ్డలు వచ్చేస్తాయి, గడ్డలు వచ్చేసి చచ్చిపోతారు ఆ గడ్డలు, ఆ గజ్జి అంతా పోగొట్టుకోలేక. మూడోదిగా పశువులను చంపేస్తాడు, పశువులను పక్షులను చంపేస్తాడు యేసుప్రభు. నాలుగోదిగా పంట పొలాలని చంపేస్తాడు, నాశనం చేస్తాడు, అన్ని నష్టాలు తెప్పించేస్తాడు. ఐదోదిగా ఆకాశం నుంచి వడగండ్లుగా పంపించి తమ ఇండ్లను వాటన్నిటిని నాశనం చేసి పారేస్తాడు. ఆరోదిగా ఆ దేశం మొత్తం మీదకి గజ్జిని పంపిస్తాడు. ఏడోదిగా కీటకాలను పంపిస్తాడు. ఎనిమిదోదిగా భయంకరమైన చీకటిని, 3 రోజులుగా చిన్న చీకటి, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి, ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి. చివరిగా ఏం చేస్తాడు? బిడ్డలను కూడా చంపిపారేస్తాడు. వాళ్ళ కుటుంబంలో పుట్టిన బిడ్డలను కూడా యేసుప్రభు చంపిపారేస్తాడు. ఎవడో? రాజు, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు గర్వంతో, అరే మేము పోయి మా దేవుడిని ఆరాధించుకుంటాం, మమ్మల్ని పంపించుంటే నేను పంపించను, ఎవడు యేసుప్రభు ఎందుకు పంపిస్తామని చెప్పేసి తిరగబడినాడంట, పంపించకుండా అడ్డుకున్నాడంట. ఎప్పుడైతే అడ్డుకున్నాడో యేసుప్రభు చేసిన భయంకరమైన కార్యములకి ఈ రోజుకి ఆ శాపానికి గుర్తుగా ఉన్నాడు ఆ ఫరో. గజ వణికిపోతారంట ఆ ఫరోని చూసి. ఇప్పుడు అందరూ, ఒకప్పుడు ఆ ఫరో ప్రపంచాన్ని గజగజ వణికించేవాడు. ఎందుకంటే ఐగుప్తు దేశం అంటే అంత ఆషామాషి కాదు, అప్పుడు పవర్ఫుల్ కంట్రీ ఏదంటే ఐగుప్తు దేశం. ఇప్పుడు అమెరికా పవర్ఫుల్ అంటారు కదా, అట్లా ఆ కాలంలో ఐగుప్తు దేశం అంటే పవర్ఫుల్, ఐగుప్తు దేశం కంటే మించింది లేదు. అలాంటి పవర్ఫుల్ దేశానికి పవర్ఫుల్ కింగ్ అయిన ఆ రాజుని యేసుప్రభు గడగడ వణికించినాడు. అట్లే చివరికి కాళ్ళు పట్టుకున్నాడు సేవల దగ్గర వచ్చి, అయ్యా వెళ్ళిపోండి అయ్యా, నా తప్పు అయిపోయింది అయ్యా, నేను తెలియక పొరపాటున ఆ యేసుప్రభు ఎవడో అనేసినాను ప్రభా, నన్ను తప్పు అయిపోయింది, మిమ్మల్ని అడ్డుకోవడం నాకు చాలా తప్పు, మిమ్మల్ని అడ్డుకోవడం వల్ల నాకు నీళ్లు ఆహారం లేకుండా పోయింది, మాకు అన్ని వ్యాధులే రోగాలే, మా పంటలు నాశనం అయిపోయినాయి, మా పశువులు చచ్చిపోయినాయి, మా పక్షులు చచ్చిపోయినాయి, మాకున్న ఆస్తులు నాశనం అయిపోయినాయి, చివరికి మా బిడ్డలు కూడా చచ్చిపోయినారు, చివరికి వాళ్ళు కూడా పోయి సముద్రంలో ఊపిరాడుకు ఉక్కిరి చచ్చిపోయారంట, కుటుంబాలు కూడా చచ్చిపోయాయంట. ఎందుకు? యేసు ప్రభుని ఆరాధించుకోవడానికి పోతుంటే వీళ్ళు అడ్డుకున్నారు అంతే, వేరేటిది ఏమి లే. యేసు ప్రభు దగ్గరికి ఆరాధించుకోవడానికి పోతుంటే వీళ్ళు అడ్డుకున్నారు. దేవుడు భయంకరమైన శ్రమలు పంపించేసి వాళ్ళ అంతం చేసేస్తున్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి పోయేవారిని ఎవరైతే అడ్డుకుంటారో, ఆరాధించుకుంటే చర్చికి పోతుంటారో, ఆ చర్చికి పోయే వాళ్ళని ఎవరైతే అడ్డుకుంటారో, ఆపుతూ ఉంటారో, వాళ్ళ మీదకి పంపించే శ్రమలు అంతా ఎంత శ్రమలు కాదు. ఆహారాన్ని, నీళ్ళని తీసి పారేస్తాడు, ఆరోగ్యాన్ని తీసి పారేస్తాడు, ఆర్థిక అవసరాలను తీర్చి పారేస్తాడు, వాళ్ళకున్న పశువుల్ని పంటలను అన్నింటినీ నాశనం చేసి పారేస్తాడు, చివరికి వాళ్ళ కుటుంబంలో ఉన్న బిడ్డలను సైతం చంపి పారేస్తాడు, వాళ్ళను కూడా చంపి పారేస్తాడు. దేవుడు లెక్కే చేయడు, అంత భయంకరమైన శ్రమలు పంపిస్తాడు. ఎవరి మీదకి? ఎవరైతే దేవుణ్ణి ఆరాధించడానికి పోతున్న వారిని అడ్డుకుంటారో వాళ్ళ మీదకి దేవుడు పంపించే భయంకరమైన శిక్ష అది. మూడోది, మూడోది ఎవరంటే దానియేలు గురించి మీకు తెలుసు కదా. ఆ దానియేలు యొక్క అలవాటు ఏంటంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అయితే
3 సార్లు ప్రార్థన చేసి దానియేలుకు అక్కడ ఉండే వాళ్ళకి నచ్చదు అది ఆయన ప్రార్థన చేసేది. వాళ్ళు ఎవరంటే అన్యులు, అన్ని దేవుళ్ళని దేవతలను పూజించేవాళ్ళు. ఇతరు వాళ్ళ మీద గొడవ పోయేది ఇట్లా ఏం చేయడు, కానీ తన దేవునికి రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, రోజు వాక్యం చదువుకుంటేవాడు. ఇలాగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటుంటే ఆ అన్యులు ఏం చేశారంటే, ఇతడు రోజుకు ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇతన్ని ప్రార్థన చేయనేయకూడదు, ఇతన్ని ప్రార్థన చేయకుండా మనం ఒక చట్టం తెద్దాం, రాజు దగ్గర పోయి ఒక ఆర్డర్ పాస్ చేద్దాం. ఏమని, ఎవడైతే రాజు కాకుండా ఎవరికి వేరే వాళ్ళకి ప్రార్థన చేసినా, వేరే వాళ్ళకి పూజించినా వాడిని సింహాల బోన్లు వేయించేసే ఒక ఆర్డర్ తీసుకొద్దాం అని చెప్పేసి రాజు దగ్గర పోయి ఆర్డర్ తీసుకొస్తారు. ఏమని, రాజుకు తప్ప మరి ఏ దేవుడికైనా సరే ఎవరైనా మొక్కినా ప్రార్థన చేసినా సరే వాళ్ళని సింహాల బోన్లో వేయాలా అని ఒక ఆర్డర్ తీసుకొస్తారు. ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత అది దానియేలుకు తెలుస్తుంది. ఏమని, రాజుకు తప్ప ఎవరికైనా ప్రార్థన చేసినా, నమస్కారం చేసినా, పూజ చేసినా వాళ్ళని సింహాల బోన్లో వేసేయాలా అనే ఆర్డర్ వస్తుంది. కానీ దానియేలు ఏం చేస్తాడు, ఆర్డర్ వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ను పట్టించుకోడు. వారా మీరు ఏం ఆర్డర్ చేస్తారు నాకేమని చెప్పేసి వాళ్ళు తెచ్చిన ఆర్డర్ని పక్కన పెట్టేసి ఈయన ఇంకా ఆ రోజు నుంచి ఆర్డర్ వచ్చినప్పటి నుంచి ఇంకా అందరికి తెలిసేలాగా ప్రార్థన చేస్తానంట. అప్పటివరకు గమ్మున ఇంట్లో చేసుకునేడమ్మ. ఎప్పుడైతే వీళ్ళు ఆర్డర్ తెచ్చినారో, పోయి ప్రార్థన చేయకూడదని ఆర్డర్ తెచ్చినారో, అప్పుడు ఈయన కిటికీలు తెరిచి అందరికి తెలిసేలాగా రోజుకు ముమ్మారు దేవుని స్తుతించడము, ప్రార్థన చేయడం చేస్తున్నాడంట. వీళ్ళు ఏం చేసినారు, సింహాల బోన్లు వేసినాడు. తర్వాత సింహాలు దించి బారి నుంచి దానియేలుని కాపాడినాడు. ఇది పక్కన పెట్టండి. ఎవరైతే ఆయన ప్రార్థన చేయకుండా అడ్డుకోవాలని ఎవరైతే ఆర్డర్ తీసుకొని వచ్చినారో రాజు దగ్గర పోయి, వాళ్ళ పరిస్థితి ఏమైందో మనమే అంశమేది కదా, అడ్డుకుండే వారి పరిస్థితి ఏమవుతుంది అనేది కదా. ఎవరైతే అలా ప్రార్థన చేయకుండా ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, రాజు ఈ దానియేలును యేసుప్రభు కాపాడిన తర్వాత దానియేలును బయటికి పిలుస్తాడు. బయటికి వస్తాడు దానియేలు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, దానియేలు ఇలా ఈ నీతిమంతుడైన దానియేలు, ఈ మంచి వ్యక్తి అయిన దానియేలు ఇలా సింహాల బోన్లో కారణమైన వాళ్ళు ఎవర్రా అని అడిగితే, అప్పుడు ఈ రాజుకు అర్థమైందంటే వాళ్ళు ఏం చేశారు, ఈ దానియేలుని ఎలాగైనా సరే ఈ ప్రార్థన ఆపించేయాలని చెప్పేసి ఈ ఆర్డరు వాళ్ళే తీసుకొచ్చారు అని రాజుకు తెలుస్తుంది. అప్పుడు రాజు ఏం చేస్తాడు, ఎవరైతే దానియేలు ప్రార్థన చేసుకోకుండా అడ్డుకోవాలని, దానియేలు సింహాల బోన్లు వేసే చంపించాలని ఎవరైతే ఈ ఆర్డర్ తెప్పించారో వాళ్ళందరినీ పిలిచంటారంట. ఎవరైతే దాన్ని అడ్డుకోవాలని చూసినారో అందరినీ పిలిపించినాడు రాజు. పిలిపించిన తర్వాత రాజు ఏం చేసినాడంటే, వాళ్ళతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు, పిల్లలు ఎవరు ఉండరు, వీళ్ళ బంధువులు స్నేహితులు ఎవరు ఉండరు, వీళ్ళని కూడా పిలిపించంటారు అన్నాడంట. కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ పిలిపించినాడు. రాజు ఏం చేసినంటే వీళ్ళందరూ పట్టుకుని సింహాల గుహలో వేసేయండి. వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ బంధువుల్ని, స్నేహితులు అందరినీ సింహాల గుహలో వేస్తే ఆ సింహాలు వాళ్ళు లోపల పోకముందే పట్టుకొని ఎముకలు కూడా మిగలకుండా నమిలి మింగేసాయంట. సింహము పట్టుకొని వాళ్ళ తల పీకేసి, మొండాన్ని పీకేసి, కాళ్ళు చేతులు పీక్కి తినేసి కనీసం ఎముకలు కూడా మిగలకుండా వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని, పెద్దల్ని అందరినీ చంపి పారేసినాయంట. ఇప్పుడు వీళ్ళు ఆ భయంకరమైన సింహాల బారిలో పడి, ఇప్పుడు కుక్క కరిసింది కదా, ఆ కుక్క కరిస్తేనే ఎలా ఉంటుంది, అలాంటి సింహమే కరిస్తే మనిషినే, సింహం అసలు మనిషిని పట్టుకుంటే ఇంకా మనిషి పరిస్థితి ఏమైనా ఉందా, అది ఎట్లా చీల్చి తింటుందో ఒకసారి మీరు టీవీలో చూడండి, సింహం ఎట్లా చీల్చి తింటుందో. అట్లా ఎవరిని చీల్చి తిందంట, వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ బంధువులు, స్నేహితుల్ని సింహాలు కనీసం ఎముకలు కూడా మిగలకుండా చీల్చి చంపి తినేసినాయంట. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైతే యేసు ప్రభుకు ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా ఎవరైతే అడ్డుపడతారో యేసు ప్రభు వాళ్ళ మీద పంపించే శిక్ష ఎలా ఉంటుందంటే, వారిని ఒక్కరినే కాదంట, అడ్డుకున్న వారిని ఒక్కరినే కాదంట దేవుడు శిక్షించేది, వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ అమ్మా నాన్నల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ బంధువులను, స్నేహితులు అందరినీ భయంకరమైన ఆ క్రూర మృగముల చేత చంపించేస్తారు. క్రూర మృగం అంటే సింహాలు అంటారు కదా, క్రూరమైన వ్యక్తుల చేత
ఇలా నాశనం చేసి పారేస్తారంట యేసు ప్రభు. అంటే ప్రార్థన చేసుకునే వారిని ఎవరైతే అడ్డుకుంటారో వారి మీద క్రూరమైన వాటిని పంపించి, ఆ క్రూరమైన వాటి ఏమైనా కావచ్చు, అవి రోగాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, గొడవలు కావచ్చు, నిందలు అవమానాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆ క్రూరమైన వాటిని పంపించి వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ దేవుడు నాశనం చేసి పారేస్తాడంట. 4వది, 5వది, 3 అయిపోయినాయి కదా, 4వది చివరి చెప్పేసి ముగించేస్తా. 4వది అంటే నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరు? సౌలు గురించి. పౌలుగా మారిన సౌలు గురించి. సౌలు ఏం చేసేవాడంట? ఈ క్రైస్తవులు ఎక్కడైతే ఇలా కుటుంబ ప్రార్థనలు జరుపుకుంటూ ఉంటారో, ఎక్కడైతే కుటుంబ ప్రార్థనగా కలిసి దేవుని ఆరాధిస్తుంటారో అక్కడ పోయి తన బ్యాచ్ని వేసుకొని పోయి ఆ కుటుంబ ప్రార్థనలు చెడు చేసేది, ఆ కుటుంబ ప్రార్థనకు వచ్చే వాళ్ళని చంపేసేది, కొట్టేది, నరికేది, ఆడవాళ్ళు మగవాళ్ళని చూడకుండా లాగేసేది, వాళ్ళని తన్నేది, ఇలా చేసేవాడంట. ఎవరో? ఈ సౌలు. ఈ సౌలు ఏం చేసేవాడంటే కుటుంబ ప్రార్థనలు ఎక్కడ జరిగినా సరే ఆ కుటుంబ ప్రార్థనలు అడ్డుకునేసేవాడు. ఆ కుటుంబ ప్రార్థన జరగకుండా అక్కడ వచ్చే వాళ్ళని చల్లాచెదరగా కొట్టేసి, అక్కడ వచ్చే వాళ్ళని చంపించేసి రకరకాల భయంకరమైన కార్యాలు చేసేవాడు ఈ సౌలు. అలా కుటుంబ ప్రార్థనలో అడ్డుకుంటున్న ఆ సౌలు ఒకరోజు వేరే ఊరిలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది అని తెలిసి అక్కడ జరిగే కుటుంబ ప్రార్థన ఎలాగైనా సరే అడ్డుకోవాలని చెప్పేసి తాను తన బ్యాచ్ని వేసుకొని బయలుదేరినాడు. బయలుదేరితే మధ్యలో ఏం చేసిన యేసు ప్రభు? దర్శనం ఇచ్చినాడు. దర్శనం జరిగింది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ కుటుంబ ప్రార్థనలు అడ్డుకోవాలని చెప్పి బయలుదేరినాడో ఆ సౌలుకు జరిగింది ఏంటంటే కళ్ళు పోయినాయంట. ఏమున్నాయి? కళ్ళు పోయినాయంట. నేను చదివిస్తాను, ఆ మాట చదివిస్తాను చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం నేను చదువుతాను, మీరు వినండి 1 నుంచి. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యుని బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుడికి వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనా కనుగొని యెడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రమిమ్మని అడిగెను. అతడు ప్రయాణమై చేయుచు దమస్క మార్గము దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడని అతను అడుగా, ఆయన, నేను నీవు హింసించున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవేమి చేయవలనో అది నీకు తెలియబడని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయిన గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. ఎప్పుడైతే ఈ కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నా ఆ ప్రార్థనలు అడ్డుకోవాలని ఆ సౌలు తాను తన బ్యాచ్తో ఎప్పుడైతే పోయాడో జరిగిన సందర్భం అంటే యేసు ప్రభు అతనికి కళ్ళు లేకుండా చేసేసినాడు, కళ్ళు కనిపించకుండా చేసినాడు. 3 రోజులు అన్నము నీళ్ళే. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే కుటుంబ ప్రార్థనలు జరగకుండా అడ్డుకోవాలని చూస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే కళ్ళు లేకుండా చేస్తాడంట. వాళ్ళు కళ్ళు లేకుండా చేయడమే కాదు, ఆహారాన్ని తీసి పారేస్తాడంట. ఆహారాన్ని, నీళ్ళని తీసి పారేస్తాడు. అంటే కరువును వాళ్ళ మీద పంపించేస్తాడు. భయంకరమైన కరువు. తినడానికి ఆహారం కూడా దొరకనంత కరువుని, తాగడానికి నీళ్ళు కూడా దొరకనంత కరువుని, కనీసం ఎక్కడికైనా తెచ్చుకొని పోయి పోదామంటే కళ్ళు కనపడకుండా గుడ్డితనాన్ని గుడ్డిలాగా కళ్ళు లేకుండా దేవుడు చేసి పారేస్తాడంట. ఎవరికి? ఎవరైతే ఈ కుటుంబ ప్రార్థనల్ని అడ్డుకోవాలని చూస్తారో వీళ్ళ మీదకి దేవుడు పంపించే ఆ భయంకరమైన శిక్ష. సో 4 విషయాలు చెప్పా. ఒకటేమో అప్పుడప్పుడు యేసుక్రీస్తును నమ్ముకుంటున్న వారిని అడ్డుకుంటే దేవుడు ఎలాంటి భయంకరమైన కార్యములను, భయంకరమైన శ్రమలను ఆ అడ్డుకున్న వారి మీద పంపిస్తారో తెలియజేస్తారు. రెండోదిగా చర్చికి వెళ్లకుండా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్న వారిని అడ్డుకునే వారి మీదకి దేవుడు ఎలాంటి భయంకరమైన శిక్షను, శ్రమలను పంపిస్తాడో మీకు తెలియజేస్తారు. మూడోదిగా
ప్రార్థన చేస్తున్న వారిని అడ్డుకునే వారి మీదకి, వారి కుటుంబం మీదకి దేవుడు ఎలాంటి భయంకరమైన శిక్షని పంపిస్తాడో కూడా తెలియజేశా. 4వదిగా కుటుంబ ప్రార్థనల్ని, లేదంటే దేవునికి సంబంధించిన ఏదైనా సభల్ని, మీటింగుల్ని, కొందరు సభలు కూడా చేస్తూ ఉంటారు, దేవుని సభలు కూడా పెడుతుంటారు. క్రిస్మస్ సభలు పెడుతుంటారు, లేకపోతే స్వస్థత సభలు, ఇలా స్వస్థత సభలు, కుటుంబ ప్రార్థనలు పెడుతుంటారు. ఇలాగ సభలని, మీటింగుల్ని, కుటుంబ ప్రార్థనల్ని చెడు చేసేయాలా, అడ్డుకోవాలని ఎవరైతే చూస్తుంటారో వారి మీదకి, వారి కుటుంబాల మీదకి దేవుడు పంపించే ఆ భయంకరమైన శిక్షలు ఏంటో మీకు తెలియజేశాను. ఎవరైతే అప్పుడప్పుడే విశ్వాసంలోకి వస్తున్న వారి విశ్వాసాన్ని అడ్డుకోవాలని చూస్తారో వారి మీదకి వచ్చే శ్రమ ఏదంటే, దేవుడు పంపించే ఆ శ్రమ ఏదంటే, వాళ్ళ కాళ్ళు చేతులు నరికేసుకోవడం కంటే, ఒక పెద్ద రాయి మెడకు కట్టుకొని సముద్రంలో పడి చచ్చిపోవడం కంటే, దానికంటే మించిన భయంకరమైన శ్రమలని, కష్టాలని, చావుల్ని వారి మీదకి, వారి కుటుంబం మీదకి దేవుడు పంపిస్తాడు. రెండోది, ఎవరైతే చర్చికి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తారో ఆ అడ్డుకునే వారి మీదకి వారి ఆహారాన్ని తీసేస్తాడు, వారి ఆరోగ్యాన్ని తీసేస్తాడు, ఆర్థికాన్ని తీసేస్తాడు, ఆస్తిపాస్తులను తీసేస్తాడు, పశువుల్ని తీసేస్తాడు, చివరికి వాళ్ళ బిడ్డలను కూడా చంపేసి వాళ్ళు కూడా చంపేస్తాడు. 3వదిగా, ఎవరైతే ప్రార్థన అడ్డుకోవాలని చూస్తారో వారి మీదకి, వారి కుటుంబ సభ్యుల మీదకి భయంకరమైన క్రూరమైన వాటిని పంపించి వారిని, వారి కుటుంబాన్ని నాశనం చేసి పారేస్తాడు. చివరిగా, ఎవరైతే ప్రార్థనల్ని, సభల్ని, కుటుంబ ప్రార్థనల్ని అడ్డుకోవాలని చూస్తారో వారికి కళ్ళు లేకుండా కళ్ళు తీసేసి భయంకరంగా ఆహారాన్ని, నీటిని కూడా, కనీస అవసరాలను కూడా లేకుండా దేవుడు చేసి పారేస్తారు. చెప్పారు కదా. మరి అడ్డుకునే వాళ్ళు ఎవరు, అదే మనకి ఇంపార్టెంట్. అప్పుడప్పుడు వచ్చే విశ్వాసాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరు, చర్చికి పోకుండా ఆటంకపరుస్తున్న వాళ్ళు ఎవరు, తర్వాత ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్న వాళ్ళు ఎవరు, ఇలా కుటుంబ ప్రార్థనలకి రాకుండా, సభలకు రాకుండా, జరగకుండా ఆటంకపరుస్తున్న వాళ్ళు ఎవరు, అది కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, అన్యులేనేమో ఈ ఆటంకపరిచేది, దేవుడు అన్యులకేనేమో ఇలాంటి చేసేది అని అనుకుంటూ అంటారు. అదొకటే కాదు. ఇప్పుడు చర్చికి వెళ్ళడానికి ఒకడు రెడీ అయినాడు, మీ ఇంట్లోనే ఎవరైనా చర్చికి వెళ్ళడానికి సిద్ధపడినారు. మీ ఇంట్లో ఎవరైనా చర్చికి వెళ్ళడానికి రెడీ అయినప్పుడు నువ్వు కానీ వెళ్ళి ఈరోజు చర్చికి ఏం పోతాంలే, ఆడ ఫంక్షన్ అంట, ఆడ పెళ్ళి అంట, ఆడ సావు అంట, లేకపోతే ఆడ కూలికి డబ్బులు ఇస్తారంట, ఈరోజు ఎక్కువ డబ్బులు ఇస్తారంట, లేకపోతే ఏదైనా కారణం చేత నీ కుటుంబ సభ్యుల్ని కానీ నువ్వు గాన చర్చికి వెళ్ళకుండా ఆటంకపరిస్తే నీ మీద కూడా అలాంటి శిక్షే వస్తుంది. నీ మీద కూడా అలాంటి భయంకరమైన శిక్షే వస్తుంది. చర్చికి వెళ్లకుండా అడ్డుకునే వాళ్ళు ఎవరైనా సరే, అది అన్యులైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే, నీ మీద కూడా భయంకరమైన శిక్షే వస్తుంది. తర్వాత కొందరు ప్రార్థన చేసుకుంటే కొందరు అసలు ఎంతసేపు ప్రార్థన చేస్తావు, ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమి, రేపు చేసుకుంది అనేవాళ్ళు కూడా ఉంటారు. అలా ప్రార్థన చేసుకునే వాళ్ళు అడ్డుకునేది మీరైనా సరే మీ మీద కూడా భయంకరమైన శిక్షలు వస్తాయి. దేవుడు మిమ్మల్ని మేము వదిలేస్తారని అనుకోవద్దండి. చివరిగా కుటుంబ ప్రార్థన కొందరు వస్తుంటే ఈరోజు ఏం పోతారు కుటుంబ ప్రార్థనలో, ఈరోజు ఏం పోతారు సభలకి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు మాకపోతే ఏమవుతుందిలే కుటుంబ ప్రార్థనకి అనేవాళ్ళు కూడా ఉంటారు. అలా నువ్వు కుటుంబ ప్రార్థనకి ఎవరినైనా ఆటంకపరుస్తున్నా సరే నీ మీద కూడా భయంకరమైన శిక్షలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ శిక్షలన్నీ అన్యులకేలేమలే, వాళ్ళని అడ్డుకునేది నువ్వు కూడా అడ్డుకున్నా అంటే ఒక్కోసారి జాగ్రత్తగా గమనించాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, చర్చికి వెళ్లకుండా నీ ఇంట్లో వాళ్ళు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, మీ ఇంట్లో ఎవరైనా కానీ చర్చికి వెళ్లకుండా అడ్డుకుంటున్నదేమో నువ్వేనేమో, ఆటంకపరుస్తున్నదే నువ్వేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేదా ఎవరైనా ప్రార్థన చేసుకుంటుంటే మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, నీ పిల్లలు కానీ, లేకపోతే నువ్వు కానీ ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు ప్రార్థన చేసుకోకుండా ఆటంకపరుస్తుండేది నువ్వేమేమో ఒకసారి ఆలోచించుకో. కుటుంబ ప్రార్థనకు వెళ్తుంటే ఆ కుటుంబ ప్రార్థనకు పోనివ్వకుండా అది ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం అని ఆటంకపరుస్తుండేది నువ్వేమో ఒకసారి ఆలోచించుకో. అది ఎవరైనా సరే, అన్యులైనా సరే దేవుడు వదలడు,
ఆటంకపరిచేది నువ్వైనా సరే దేవుడు వదలడు. అదే చెప్తున్నా, నా యొద్దకు వచ్చి వారిని ఎవడైనా ఆటంకపరిస్తే ఆడికి వచ్చే శ్రమ అంతా ఇంత కాదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొద్దకు వచ్చే వాళ్ళని ఎవరిని మనం ఆటంకపరిచే ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఇంకా దేవుని దగ్గర మనం పొమ్మని చెప్పాలి. చాలామంది అట్లా ఆటంకపరుస్తూ ఉంటారు. ప్రార్థనలు రాకుండా, చర్చికి పోకుండా, కుటుంబ ప్రార్థనలోకి రాకుండా, అదని ఇదని, అవి తెచ్చినామని ఇది తెచ్చినామని, అక్కడ పోదామని ఇక్కడ పోదామని ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలాగ ఆటంకపరుస్తున్నాయో నువ్వైనా సరే, దేవుడు నిన్నైనా సరే వదలడు. దేవుని యొద్దకు వచ్చేవారిని ఎవరైనా ఎవరు ఆటంకపరిచినా సరే, అది దేవుని బిడ్డలైనా సరే, అన్యులైనా సరే, ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని యొద్దకు రాకుండా, పని కోసము దేవుని యొద్దకు రాకుండా ఆగిపోతున్నావేమో, లేదంటే ఏదైనా కారణం చేత దేవుని యొద్దకు రాకుండా ఆగిపోతున్నామో జాగ్రత్తగా ఉండాలా. దేవుని యొద్దకు రాకుండా ఏది నిన్ను ఆటంకపరిచినా, ఎవరు నిన్ను ఆటంకపరిచినా, అది అన్యులైనా సరే, నువ్వైనా సరే, మీ ఇంట్లో వాళ్ళైనా సరే, ఎవరికైనా భయంకరమైన శ్రమలు వస్తాయి. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వస్తుంటే నీ కుటుంబ సభ్యులు ఎవరైనా నిన్ను ఆటంకపరుస్తుంటే వాళ్ళకు భయంకరమైన శ్రమలు దేవుడు పెడతాడు. దేవుని యొద్దకు వచ్చేవారిని ఎవ్వరూ ఆటంకపరచకూడదు. ఎందుకంటే దేవుని యొద్దకు వస్తేనే నీ బతుకులు మారుతాయి, నీ కుటుంబ పరిస్థితి మారుతుంది, నీ ఆర్థిక పరిస్థితి మారుతుంది. నీ బ్రతుకు మారాలన్నా, నీ కుటుంబ బ్రతుకు మారాలన్నా ఒకటే ఒకటి దారి. అది ఎప్పుడు? దేవుని యొద్దకు వచ్చినప్పుడే. మరి నీ బతుకును, నీ కుటుంబం బతుకును మార్చే అక్కడికి దాన్ని నువ్వు అడ్డుకుంటే దేవుడు నిన్ను అడ్డు తొలగిస్తాడనమాట. శ్రమలను పెట్టి మళ్ళీ నువ్వు అడ్డు రాకుండా చేస్తాడు. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఎవరన్నా కూలి కోసము 500 వచ్చే కూలి కోసము కకృతిపడి దేవుని మందిరానికి రాకుండా వెళ్ళిపోతే మరుసటి వారిని వాళ్ళు చూడండి కావాలంటే వాళ్ళ జీవితంలో భయంకరమైన రోగమో, శ్రమ, కష్టమో వచ్చేస్తుంది. వాళ్ళు పోయిన 500కి 1000 రూపాయలు 2000 ఖర్చు అయిపోతుంది. నేను అప్పుడే చెప్తా వెంటనే, అమ్మా ఇది నీకు ఆటంకం పరిచింది కాబట్టి దేవుడు ఇలాగా దీనివల్ల మరలా నువ్వు దేవుని యొద్దకు రాకుండా ఆటంకపడుతుండే నీకు ఈ శిక్ష వచ్చింది అని చెప్తుంటా. ఎందుకు? నువ్వు ఆ కూలికి పోయినా 500 కకృతి పడి, అదే నువ్వు ఆ రోజు దేవుని దగ్గరికి వచ్చింటే దేవుడు నీతో మాట్లాడింటాడు. నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు నీ కుటుంబం ఎలా బ్రతకాలో చెప్తాడు. నువ్వు దాన్ని వదిలేసి కకృతి పడి 500 కూలి కోసం పోతే ఇప్పుడు నీకు 2000 ఖర్చు అయింది, నష్టమే కదా. కాబట్టి అలాంటి పనులు చేయదని చాలాసార్లు హెచ్చరించుంటాను. కుటుంబ ప్రార్థన రాకుండా కొంతమంది ఆపేస్తూ ఉంటారు, వాళ్ళని కూడా నేను హెచ్చరించుంటాను. మీరు కావాలంటే ఏమైనా చేసుకున్నా కుటుంబ ప్రార్థన రాకుండా ఎవరిని అడ్డుకోవద్దండి. కుటుంబ ప్రార్థనకు రండి, మీరు వచ్చి మీ పిల్లల్ని కూర్చోబెట్టండి కుటుంబ ప్రార్థనలో అని చెప్తూ ఉంటాను. దేవుని యొద్దకు పోవడానికి దేన్ని మనము ఆటంకం పెట్టుకోవద్దు. మనము ఆటంకపరచకూడదు, మన కుటుంబ సభ్యులు మనల్ని ఆటంకపరచకుండా చూసుకోవాలా. ఒకవేళ వాళ్ళు ఆటంకపరుస్తూ అంటే వాళ్ళకి చెప్పాలా, ముందు మనము దేవుని దగ్గరకు పోవాలా, ఆ తర్వాతే మనకి ఏదైనా. దేవుని యొద్దకు పోకుండా ఏది మనల్ని ఆటంకపరచకూడదు, మనం ఖచ్చితంగా దేవుని దగ్గరకు పోవాలా అని మనకు, మన కుటుంబ సభ్యులకి అది ఆలోచన రావాలా. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, దానిని వారిని అభ్యంతరపరిచే వారి మీదకి వచ్చే శిక్ష చాలా చాలా భయంకరంగా ఉంటుంది. ఆ శిక్ష ఎవరి మీదకైనా కావచ్చు. ఆ అభ్యంతరపరిచేది, ఆటంకపరిచేది, అడ్డుకునేది అన్యులైనా కావచ్చు, దేవుని నమ్ముకున్న బిడ్డలైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, నేను మన కుటుంబ సభ్యులైనా కావచ్చు. ఎవరైనా సరే దేవుని యొద్దకు రాకుండా ఎవరు అడ్డుకుంటున్నా సరే, అడ్డుకుండే వారి మీదకి దేవుడు పంపించే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనమందరూ గుర్తించి గమనించి దేవుని యొద్దకి వెళ్ళకుండా ఎవరిని కానీ ఆటంకపరచకుండా మనమందరం దేవుని యొద్దకి వచ్చి దీవించబడాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ, యేసయ్యా నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా.
మీ యొద్దకు వచ్చి వారిని అడ్డుకునే వారికి, ఆటంకపరిచే వారికి, మీ యొద్దకు రాకుండా ఎవరైతే అడ్డుకుంటారో, ఆటంకపరుస్తారో వారి మీదకి వచ్చే ఆ భయంకరమైన శిక్షలేంటో, శ్రమలేంటో ప్రభువా మీరు మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మీ యొద్దకు వచ్చే వారిని ఆటంకపరిచేవారు, అడ్డుకునేవారు, అలా అడ్డుకోవడం కంటే వారి చెయ్యి నరికేసుకోవడము, కాలు నరికేసుకోవడము, కళ్ళు పీకేసుకోవడము, లేకపోతే పెద్ద రాయి మెడక కట్టుకొని సముద్రంలో పడి చచ్చిపోవడము ఎంతో మేలు అని చెప్తున్నారు ప్రభా. అంటే ఆ చెయ్యి నరికేసుకోవడం కంటే కలిగే బాధ కంటే, ఆ కాలు నరికేసుకున్నప్పుడు కలిగే బాధ కంటే, ఆ రాయి కట్టుకొని ఆ సముద్రంలో పడిపోయినప్పుడు కలిగే బాధ కంటే, మిమ్మల్ని అడ్డుకున్నప్పుడు, మీ దగ్గరకు రాకుండా అడ్డుకున్నప్పుడు మీరు పెట్టే ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుందని, ఆ శ్రమలు చాలా భయంకరంగా ఉంటాయని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఎవరైతే కొత్తగా మిమ్మల్ని నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, మీ యందు నమ్మకం ఇస్తున్నారో వారిని ఎవరైతే అడ్డుకుంటారో వారి మీదకి నాయన మీరు భయంకరమైన శ్రమలను, వారి కుటుంబ సభ్యులు ఉక్కిరి బిక్కిరి ఆడకుండా చేసే శ్రమలు వారి మీదకి పంపించి వారిని, వారి కుటుంబ సభ్యులను నాశనం చేస్తారని, చంపేస్తారని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే తండ్రి, చర్చికి వెళ్లకుండా, ఆరాధనకు వెళ్లకుండా ఎవరైతే అడ్డుకుంటూ ఉంటారో ఆ అడ్డుకుంటున్న వారి మీదకి వారి ఆరోగ్యాన్ని మీరు తీసేస్తారని, రోగాల పాలన వాళ్ళని చేస్తారని, వారి ఆర్థిక అవసరాలు తీసేస్తారని, వారి ఆహారాన్ని తీసేస్తారని, వారికి ఉన్న పక్షులను, పంటలను నాశనం చేసేస్తారని, నష్టాలు పాలు చేస్తారని, చివరి వాళ్ళ కుటుంబ సభ్యులను చంపేస్తారని, వాళ్ళని కూడా నాశనం చేస్తారని మీరు తెలియజేస్తున్నారయ్యా. అదే ఎవరైతే ప్రార్థన చేయకుండా అడ్డుకుంటారో ఆ ప్రార్థన చేయకుండా అడ్డుకున్న వారిని వారి కుటుంబ సభ్యుల మీదకి క్రూరమైన వాటిని పంపించి వారిని, వారి కుటుంబ సభ్యులను నాశనం చేస్తారని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే ఎవరైతే ప్రభా కుటుంబ ప్రార్థనలు జరగకుండా, మీ సభలు జరగకుండా, మీ ప్రోగ్రాములు జరగకుండా, మీ మందిరానికి ఎవరైతే అడ్డుగా ఉంటారో, ఆటంకంగా ఉంటారో, చర్చికి అడ్డుగా ఉంటారో, ఆటంకంగా ఉంటారో వాళ్ళ కళ్ళు లేకుండా చేసి వారి కనీస అవసరాన్ని తీసివేసి వారిని, వారి కుటుంబ సభ్యులను నాశనం చేస్తారని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఎవరు కానీ నాయనా మీ యొద్దకు వచ్చి వారిని తండ్రి ఎవరు అడ్డుకోకుండా, ఆటంకపరచకుండా భయముగా బ్రతుకుటకు సహాయం దయచేయండి తండ్రి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేవారిని అడ్డుకుంటే, ఆటంకపరిస్తే భయంకరమైన శ్రమల పాలు అవుతాము. భయంకరమైన శ్రమలు, శిక్షలు మా మీదకి, మా కుటుంబ సభ్యుల మీదకి వస్తాయని ప్రభా భయము కలిగినైనా ప్రతి ఒక్కరునైనా తెలుసుకున్నట్టుకునైనా మీరు సహాయం దయచేయండి ప్రభా. అలాగా మీ యొద్దకు వచ్చేవారిని ఎవరు అడ్డుకోకుండా, ఆటంకపరచకుండా మీకోసం జరిగే ఆ కార్యక్రమాలను కానీ, ఆ ప్రోగ్రామ్స్ కానీ, ఆ సభలను కానీ ఎవరు అడ్డుకోకుండా, ఆటంకపరచకుండా, ఆటంకపరిస్తే వాళ్ళ మీదకి భయంకరమైన శ్రమలు, కష్టాలు వస్తాయని ఆ భయంతోనైనా ప్రతి ఒక్కరు బ్రతుకుటకు మీరు సహాయం దయచేయమని బ్రతిలాడుకోవచ్చు. ఒకవేళ మేమైనా సరే ప్రభా మా కుటుంబ సభ్యులు చర్చికి పోకుండా మేమే అడ్డుకుంటున్నామేమో, ప్రార్థనకు వెళ్లకుండా మేమే అడ్డుకుంటున్నామేమో, కుటుంబ ప్రార్థనకు వెళ్లకుండా మేమే అడ్డుకుంటున్నామేమో, దేవునికి సంబంధించిన కార్యక్రమం దగ్గరికి వెళ్లకుండా మేమే అడ్డుకుంటున్నామేమో, అలాంటి అడ్డుకునే గుణం మాలో ఉంటే ప్రభా ఈ రాత్రికాల సమయం ఇప్పుడే వదిలేసుకునేటకు సహాయం తెచ్చండి ప్రభా. నీ యొద్దకు వచ్చే వారిని ఎవరిని కానీ తండ్రి మేము అడ్డుకోకూడదు, ఆటంకపరచకూడదు ప్రభా. అలాగ ఆటంకపరచకుండా, అడ్డుకోకుండా ఉండుట కృప చూపించమని, ఆ భయంకరమైన శ్రమల నుంచి, ఆ భయంకరమైన ఆ పరిస్థితుల నుంచి తప్పించబడడానికి కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ, కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రేపర్లో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నామమును సమర్పించుము. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, ఆయన చేసిన పనులు దేవుని వరకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు,
ప్రభు యేసుక్రీస్తు యొక్క వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా దేవుని యొద్దకు వెళ్ళే ఎవరిని కానీ మేము ఆటంకపరచము అడ్డుకోము అని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేయండి, నడిపించి దీవించి ఆశీర్వించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.